హాయ్ హలో అందరికీ నమస్కారం అండి అండ్ గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ మండే. సో చిన్న మినీ బ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు మా ఇంట్లో ఎలా నేను పూజ చేసుకున్నాను, అలాగనే శివాలయంకి ఎలా గుడికి వెళ్ళేసి వచ్చాను చూసేయండి. అలాగనే ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు నా ఛానల్ విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగనే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ కూడా చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ ఇంతవరకు ఉంది, ఇంకా ముందుకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గైస్. ఎనీవే అండి, మీతో ఒక చిన్న విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒకరోజు నేను చెప్పాను కదా మీకు బుక్స్ చదువుతాను అనేసి, అది చదవడం స్టార్ట్ చేసింది ఆ బుక్తోనే. సో నేను ఒకరోజు మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళానమాట. ఆడ వెళ్ళినప్పుడు నాకు 2-3 డేస్ ఉండాల్సి వచ్చింది. అప్పుడు నా బర్త్డే వచ్చిందనమాట. మా మామయ్య ఇదిగో ఈ బుక్ తీసుకో, నేను ఆల్రెడీ చదివాను, లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది చదువు అనేసి అన్నారు. అవునా మామయ్య అనేసి సర్లే అనేసి నేను చదవడం మొదలుపెట్టా. దాంట్లో చదువుతున్నప్పుడు ఫస్ట్ కన్ఫ్యూజన్గా ఏం అర్థం కాకోకుండా అలా ఉండేది. కానీ చదవంగా చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది, చాలా బాగా అనిపించింది అనమాట. లైఫ్ అంటే ఇదే అనిపించేలాగా అనిపించింది. సో దాంట్లో యండమూరి వీరేంద్రనాథ్ గారు ఒక లైఫ్ గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారనమాట. సో ఆ విషయాన్ని నాకు బాగా టచ్ అయింది హార్ట్కి, మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మనం అనుకుంటాం కదా, నాకెందుకు ఇన్ని కష్టాలు, నాకెందుకు ఇన్ని ఓవర్ థింకింగ్లు, ఈ బాధ్యతలు ఏంటి, లైఫ్ ఏంటి, కష్టాలు నష్టాలు ఇవన్నీ ఏంటి అనుకుంటాం కదా, దేవుణ్ణి మొరపెట్టుకుంటాం కదా. సో అందుకని ఆయన చెప్పిన అదేంటి, ఓ మిత్రమా, అడవిలో అడవిలో 2 జంతువులు ఉంటాయి, అంటే చాలా జంతువులు ఉంటాయి, కానీ ఆయన చెప్పింది 2 జంతువుల గురించి. ఒకటి సింహము, ఒకటి జింక అనమాట. జింక ప్రతిరోజు ప్రాణభయంతో లేస్తుందంట. నేను ఆ సింహానికి ఎక్కడ ఆహారాన్ని అయిపోతానో శివయ్య, నన్ను కాపాడు ఈరోజు అని. సింహము, ఈరోజు నేను వేటాడేది జింక ఎక్కడ ఉందో నా కళ్ళ ముందుకు రావాలి, నా కడుపు నింపుకోవాలి, నాకు ఆహారంగా కావాలి అని కోరుకుంటుందంట. అంటే సింహము వృత్తి ఏంటి, వెంటాడడం, చంపి తినడం. జింక ఏంటి, తప్పించుకోవడం, దాపెట్టుకోవడం, అలా బతకడం. సో ఆ 2 లైఫ్లు, మనిషి లైఫ్ అలా లేదు కదా. అంటే అడవిలో బతుకుతున్న జంతువుల లైఫ్ లాగా మన లైఫ్ లేదు కదా. మనకు దేవుడు మంచి మనిషి జీవితం ఇచ్చాడు, కానీ కష్ట నష్టాలు మామూలే, ఇవన్నీ మనం పోరాడి గెలుచుకుంటాం. అంతేగాని లైఫ్ అంటే భయంతో, అంటే వాళ్ళలాగా చిత్రహింసలు పడే లైఫ్ మనకు లేదు కదా. సో నేస్తమా, ఉన్న చిన్న లైఫ్ని చాలా జాగ్రత్తగా హ్యాపీగా బతికేసేయండి అని దాని అర్థం అండి. సో ప్రాణభయంతోనూ ఏదో వేటాడాలని కాదు, మనం కష్టం చేస్తున్నాం, తింటున్నాము, ఎవరి గురించి పట్టించుకోవద్దండి, ఏ మాటలు పట్టించుకోవద్దండి, హ్యాపీగా ఉన్న ఈ చిన్న లైఫ్ని హ్యాపీగా బతికేసేయండి అని దాని అర్థం అండి. నాకు చాలా బాగా నచ్చింది, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఓకేనా, చిన్న లైఫ్ హ్యాపీగా బతికేయండి.